కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్య గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నవాడు అనువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. ఆయన అందరిలో ఉన్నవాడు, అందరికి పైగా ఉన్నవాడు. నీవు ఇరుకులో ఉండి మొర్రపెడితే నీకు విశాలత కలగజేయుటకు ఆయన నేనున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీవు శ్రమలో ఉండి మొర్రపెడితే ఆ శ్రమలో నుండి నిన్ను విడిపించుటకు ఆయన నేనున్నాను అని సెలవిస్తున్నాడు. నీవు అనారోగ్యంలో ఉండి మొర్రపెడితే నిన్ను స్వస్థపరచుటకు నేనున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు ఆపదలో ఉండి మొర్రపెడితే నిన్ను విడిపించుటకు నేనున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ దినమున నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేనున్నాను అని యేసయ్య నీకు సెలవిస్తున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ లోకంలో అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా ఆయన నేనున్నాను అని ప్రభు నీకు వాగ్దానం చేస్తాడు. కనుక విశ్వాసము కలిగి ఉంది. ఆయన నాకు తోడై ఉన్నాడు అని నమ్మకం కలిగి ఉంది. ఆయన నా జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు అనే నమ్మకం కలిగి ఉండు. అప్పుడు ఆయన నీకు అన్ని విషయాల్లో తోడై ఉండి నేనున్నాను అని నీకు సెలవిచ్చిన ఆ మాట నెరవేర్చి అనుక్షణం నిన్ను కనుపాపవలే కాచి కాపాడుకొని నడిపించబోతున్నాడు, గెలిపించబోతున్నాడు. కనుక ఈ వాక్యము, ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు సెలవిచ్చారు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అని నీవు సెలవిచ్చావు. నువ్వు ఉన్నవాడవయ్యా. నీవు ఏ స్థితిలో ఉండి నేను పిలిచినా, నీ సహాయం కోరినా, నీకు ప్రార్థన చేసినా వెంటనే నేనున్నాను అని చెప్పే దేవుడవు నాయన. ఈ దినమున ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారి స్థితిగతులన్నీ మార్చండి. అధిగమించలేకపోతున్న ప్రతి సమస్యను జయించడానికి కృపను శక్తిని కలగచేయమని. ఈ దినమున ఎంతమంది నిరాశలో ఉన్నారో వాళ్ళందరికీ నేనున్నానని మీరు ధైర్యం చెప్పి నడిపించమని, గెలిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప, దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.